మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఆస్త జాలిదయ కూడా ఉండదు. మా బతుకుల్లో ఉన్న కష్టాలు మీరు అర్థం చేసుకోలేరు. మీ జీవితంలో మీరు కోరుకున్నదల్లా దక్కుతుంది, లేదంటే లాక్కుంటారు కూడా. మీలాంటి వాళ్ళకి మాలాంటి వాళ్ళని చంపేసి ఆ కేసు నుంచి తప్పించుకోవడం కూడా మీకు చాలా ఈజీ కదా సార్. ఎంతైనా మీరు డబ్బున్నవాళ్ళు కదా. మీకు నష్టం కలిగినా మాకు నష్టం కలిగినా శిక్ష మాత్రం మాకే కదా సార్. కొంచెం కూడా మానవత్వమే లేదు మీకు. ఝాన్సీ గారు, వదలండి. మా అన్నయ్య కూడా నాలాంటి వ్యక్తే. మరి తను మీ అక్కని ప్రేమించాడు కదా. మా అన్నయ్య మీ అక్క కోసం కుటుంబాన్ని, విలాసవంతమైన జీవితాన్ని వదిలేసుకున్నాడు కదా. మీకు బావకి పోలిక. మా బావ చాలా మంచివాడు. ఎవరిని ఇబ్బంది పెట్టేవారు కాదు, హర్ట్ చేసేవారు కూడా కాదు. ప్రతి సిచ్యువేషన్ అర్థం చేసుకుంటారు. ఝాన్సీ గారు, నేను కూడా మా అన్నయ్య లాంటి వాడినే. ట్రస్ట్ మీ. అమ్మా దుర్గమ్మ తల్లి, నా శర్వాకి ఆపరేషన్ అంటున్నారు. అంతా మంచిగా జరిగేలా నువ్వే ఆశీర్వదించు తల్లి. అమ్మా, ఆపరేషన్కి సిద్ధం చేస్తున్నాం. మీరు దీని మీద సంతకం పెట్టండి. ఎందుకు సారు? సంతకం పెడితేనే ఆపరేషన్ చేస్తారు, అది రూల్ అమ్మా. అయ్యా, నా కొడుకు ప్రాణాలకి ఏం ప్రమాదం లేదు కదా? బానే ఉంటాడు కదా? అవన్నీ డాక్టర్ గారు చెప్తారమ్మా. ముందు సంతకం పెట్టండి. శర్వా, నువ్వు బాగైపోతావురా. మళ్ళీ వస్తావు, ఉరుకులాడుతూ ఈ అమ్మతో మాట్లాడతావురా. నువ్వేం కంగారు పడుకున్నా. సర్వా కండిషన్ చాలా క్రిటికల్ గా ఉంది మేడం. నో డాక్టర్ గారు, ఎట్టి పరిస్థితుల్లో ఆపరేషన్ సక్సెస్ అవ్వాలి. మీరేం చేస్తారో నాకు తెలీదు. శర్వాకి మాత్రం ఏం కాకూడదు. ఎంత ఖర్చైనా పర్వాలేదు, నేను పే చేస్తాను. ఓకే మేడం, మా ప్రయత్నం మేము చేస్తాం మేడం. థ్యాంక్ యూ డాక్టర్. ఓకే మేడం. మేడం, నాకు చిన్న డౌటు. నీ డౌట్ ఏంటో నాకు తెలుసు. నేనెందుకు ఆ శర్వా మీద అంత కన్సర్న్ చూపిస్తున్నాను అనే కదా. ఈ కేసు క్లోజ్ అయ్యేంత వరకు శర్వ ఖచ్చితంగా బ్రతికే ఉండాలి, లేకపోతే అది హత్య కేసు అవుతుంది. అప్పుడు మనం ఈ కేసుకి వెళ్ళడం చాలా కష్టమవుతుంది. అమ్మో, ఆటో ఆటో.
నేను డ్రాప్ చేస్తాను, ఎక్కండి. పర్లేదు, నో థ్యాంక్స్. ఝాన్సీ గారు, ఒకటి చెప్తాను, కోప్పడద్దు. మీరేదో మనసులో పెట్టుకున్నారని. నేనా? అవునండి, మీరే. ఏం పెట్టుకున్నానండి? అసలు మీరు ఏ విషయం గురించి మాట్లాడుతున్నారు? మన విషయమే. వాట్? అదేనండి, ఈ మధ్య మిమ్మల్ని చూస్తుంటే భయం వేస్తుందండి. ఏంటి, జోకా? ఏంటండి మీరు మరీను? మీతో మామూలుగా మాట్లాడాలంటేనే ఒక యుద్ధం చేయాల్సి వస్తుంది. ఇక్కడ జోక్ చేసేంత సాహసం నేనెందుకు చేస్తాను చెప్పండి? అంటే నేను అంత మొండిగా ప్రవర్తిస్తున్నానా? అయ్యయ్యో, నేను అలా అనలేదండి. దీన్ని మీరు అంత సీరియస్గా తీసుకోకండి. అసలే నా జీవితం ఇప్పటికే చాలా మలుపులు తిరుగుతుంది. ఏంటి? అర్థం కాలేదా? సర్లే, ఇప్పటి వరకు మన మధ్య జరిగింది ఏది మనసులో పెట్టుకోకుండా ముందెక్కండి. ఇప్పటి వరకు మన మధ్య ఏం జరిగింది? అంటే ఏమి లేదా? అదే ఏముంది? గొడవ. అంటే మీరు దాన్ని గొడవ అనుకుంటున్నారా? అంతేలేండి, మేము మామూలుగా మాట్లాడినా కూడా మీరు అలాగే అనుకుంటారేమో. ఎంతైనా మీరు రిచ్ పర్సన్స్ కదా. మేడం 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 ప్లీజ్, మేము మీరు అనే భేదాభిప్రాయాలు ఆపేసేయండి. మీరు మేము కలిస్తేనే మనం. సర్లే, ఎక్కండి. నేనెక్కను. నన్ను ఇబ్బంది పెట్టకుండా ఇక మీరు వెళ్ళొచ్చు. అది కాదు. ప్లీజ్ సార్. చెప్పండి సార్. ఒక చాయ్ ఇవ్వు. ఆటో, ఆటో! ఆటో, ఆటో! హాయ్ రా, ఎలా ఉన్నావు? ఫైన్ రా, నువ్వెలా ఉన్నావు? ఇంతకు ముందు బాగానే ఉండేవాడిని. ఇప్పుడు ఎలా ఉన్నానో తెలీదు. ఇకపై ఎలా ఉంటానో అస్సలు తెలీదు.